హలో! టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది. సో, బేసిక్‌గా దిస్ వీడియో ఈస్ అబౌట్ ది జెస్టేషనల్ డయాబెటిస్ అంటే నాకొచ్చింది. సో, నేను ఏ ఫుడ్ తీసుకున్నా దాన్ని లెవెల్స్ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి అన్నది ఈ వీడియో అనమాట. సో, డెఫినెట్‌గా ఇది వన్ డే ప్రాసెస్ అయితే కాదు. ఎందుకంటే రోజు మనకి 85, 86 ప్రెగ్నెన్సీలో సెవెంత్ మంత్‌లో ఉన్నప్పుడు ఈ షుగర్ టెస్ట్ అన్నది చేస్తారు. ఒకసారి మనకి షుగర్ ఉంది అని తెలిసిన తర్వాత ఇది డెలివరీ అయ్యేంత వరకు ఇది ఫాలో అవ్వాల్సిందే. లైక్ ఏం ఫాలో అవుతాము అంటే డైట్ కానీ ఆర్ మన గ్లూకోజ్ లెవెల్స్ మానిటర్ చేసుకోవడం కానీ ఇదంతా ఇంకా రెగ్యులర్ డైలీ రొటీన్‌లో ఉండిపోతదనమాట. సో, బేసిక్‌గా డే అంతా గూడా మన ఎర్లీ మార్నింగ్ గ్లూకోజ్ రీడింగ్స్‌తోని స్టార్ట్ అవుతది. సో, ఎంప్టీ స్టమక్‌లో గ్లూకోజ్ రీడింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జెస్టేషనల్‌లోనే కాదు, ఇన్‌ఫాక్ట్ షుగర్ ఉన్న ఎవరికైనా గూడా మన మార్నింగ్ రీడింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే దాంతో మన షుగర్ లెవెల్ అంటే సివియారిటీ తెలుస్తదనమాట. సో, ఇక్కడ నా మార్నింగ్ రీడింగ్స్ మోస్ట్‌లీ 85-86 ఆ రేంజ్‌లో ఉంటుండే. సో, బేసిక్‌గా ఎంత ఉండాలి అంటే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 100. వాళ్ళు 105, 110 బిలో అని చెప్తారు కానీ బట్ 100కి బిలోనే ఉండాలి. మనకి రొటీన్ బేసిస్‌లో ఒకవేళ రీడింగ్ అన్నది కాన్స్టెంట్‌గా హైలో ఉందనుకోండి లైక్ హండ్రెడ్స్, 105 ఆ నంబర్స్‌లో ఉంటే దెన్ మనల్ని మెడికేషన్‌లో పెడతారనమాట. మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ నా కేస్‌లో వచ్చేసరికి 85, 86 ఆ రేంజ్‌లో ఉంటుండే. సో, ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వాకింగ్‌కెళ్ళినా అనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం తిన్నా అంటే అవకాడో టోస్ట్. వీకెండ్ అయ్యేటప్పటికి నేను అవకాడో టోస్ట్ తిని తర్వాత వాకింగ్‌కెళ్ళి ఆ తర్వాత టెస్ట్ చేసుకున్నా. టెస్ట్ చేసుకుంటే బేసిక్‌గా 1 హార్ రీడింగ్ అన్నది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 140. ఒకవేళ తిన్న తర్వాత 2 హార్స్‌కి టెస్ట్ చేస్తే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 120. సో, ఇట్లుండాలి రీడింగ్స్. సో, నా అవకాడో టోస్ట్ తిన్న తర్వాత ఇట్ వాస్ బిట్వీన్ 110, 111 ఆ రేంజ్‌లో ఉండే విచ్ వాస్ గుడ్. అయితే ఇనీషియల్‌గా నేనొక తప్పు చేసినా. అదేంటో కూడా చెప్తా. బేసిక్‌గా నేను ఓట్ మీల్ తినడం స్టార్ట్ చేసినా అనమాట. ఓట్ మీల్ అనేటప్పటికి ఏముంటది అందులో మేపుల్ సిరప్, మిల్క్ సో, ఇట్లా అన్నీ ఉండేటప్పటికి మేపుల్ సిరప్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తుండే నేను. సో, అట్లా చేయడం వల్ల ఓట్ మీల్ తిన్నాక నా రీడింగ్ వచ్చేటప్పటికి 160 ఉండే. సో, నేను షాక్ అయినా. యాక్చువల్లీ ఓట్ మీల్ నేను హెల్తీగానే కదా తింటున్నా. ఎందుకు 160 ఉంది అనేది నాకు అర్థం కాలేదు. బట్ తర్వాత నెక్స్ట్ మీల్ నుంచి నేను కొంచెం రిసర్చ్ చేసి చేంజ్ చేసిందేంటంటే ప్రోటీన్ మిస్ అయింది. సో, ప్రోటీన్ లేకపోతే ఎప్పుడైనా రీడింగ్ అనేది చాలా ఎక్కువొస్తదనమాట. నేను ఓట్ మీల్ క్వాంటిటీ అన్నది తగ్గించిన. అందులో మేపుల్ సిరప్ అంటే షుగర్ కంటెంట్ కూడా తగ్గించి, ఓవరాల్‌గా బేసిక్‌గా ఓట్ మీల్ క్వాంటిటీయే తగ్గించి, దాంట్లో ప్రోటీన్ యాడ్ చేషిన. లైక్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. సో, ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ డేకే రీడింగ్ అసలు చాలా డిఫరెన్స్ వచ్చింది. 1 హార్ రీడింగ్ వచ్చి ఇట్ వాస్ లెస్ దెన్ 120. సో, బేసిక్‌గా 140 కంటే తక్కువుండాలి అని చెప్పినా గదా! సో, 120 కంటే తక్కువుంది విచ్ వాస్ గుడ్. సో, ఇంక నేను డైలీ ఎక్స్‌పెరిమెంట్స్ చేయకుండా ఇంకా ఓట్ మీల్ ప్లస్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ అన్నది నా రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ కింద ఫిక్స్ చేసుకున్నా అనమాట. సో, దట్ దీనివల్ల ఏమైందంటే నేను రోజు ఇంట్లో గుచ్చుకొని టెస్ట్ చేయడం ఇదంతా చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్. సో, అట్లా నేను అట్‌లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రీడింగ్ అనేది స్కిప్ చేయగలిగిన. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి లంచ్. లంచ్ ఏంటంటే ఆ రోజు వీకెండ్ అయ్యేటప్పటికి మనకి కూడా క్రేవింగ్స్ ఉంటాయి గదా! సో, నాకేంటంటే ఇంట్లో బగారా చేషినారు. సో, బగారా, మటన్ కర్రీ ఈస్ ఆబ్వియస్‌లీ ఫేవరెట్ థింగ్. సో, కొంచెం ఎక్కువ తిన్నా అనమాట. సో, 1 హార్ రీడింగ్ టెస్ట్ చేసుకున్నప్పుడు 140 కంటే తక్కువుండాలి గదా! ఇట్ వాస్ 144. బట్ ఐయామ్ ఓకే. ఎందుకంటే వీక్‌లో ఒక్కసారి అట్లా వస్తే ఇట్ డజంట్ బాదర్ మీ. నేను ఇదే డాక్టర్‌కి కూడా చెప్పిన. నాకు కొన్ని క్రేవింగ్స్ ఉన్నాయి. నేను అట్లా తింటున్నా అంటే విచ్ ఇస్ ఫైన్. 1 ఆర్ 2 టైమ్స్ నీకట్లా రీడింగ్ ఎక్కువొస్తే దట్స్ ఓకే. యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఇట్ అన్నట్టు చెప్పింది. సో, అంటే నేను మీకు కూడా అలాగే తినమని చెప్పాను. బట్ ఇట్స్ అగైన్ యువర్ చాయిస్. అంటే మనం ఏం తిన్నా గూడా క్వాంటిటీ కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, నేను ఆ 140 దగ్గర అంటే నేను బార్డర్‌లో ఉన్నా. లైక్ మై రీడింగ్ వాస్ 144. సో, ఇట్ వాస్ ఓకే ఫర్ మీ అని అనిపిచ్చింది. సో, అది నా వీకెండ్ లంచ్ కదా! సో, వీక్ డేస్ గూడా మోస్ట్‌లీ ఇట్లనే లైక్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకున్నా. అండ్ వీక్ డేస్‌లో పక్కా కీన్వా రైసే తినేదాన్ని. వీకెండ్‌లో చీట్ మీల్ లాగా చేసుకోవచ్చు. బట్ వీక్ డేస్‌లో వద్దు అన్నట్టు మోస్ట్‌లీ కీన్వా రైసే తిన్నా అనమాట. అండ్ పక్కన ఏదైనా వెజిటబుల్ కర్రీ ఆబ్వియస్‌లీ ఉంటది. అది కాకుండా వెజ్జీస్ ఉండాలి ఫర్ ఫైబర్ అండ్ ఆల్సో ప్రోటీన్ కంటెంట్. ప్రోటీన్ గూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన మీల్స్‌లో ప్రోటీన్ గనుక లేకపోయిందనుకోండి డెఫినెట్‌గా రీడింగ్ అన్నది చాలా ఎక్కువొస్తది. సో, మేక్ ష్యూర్ మీ ప్లేట్‌లో కొంచెం కార్బ్స్ ఉండాలి అండ్ వెజ్జీస్ ఉండాలి. బాయిల్డ్ వెజ్జీస్ ఏవైనా అండ్ వెజిటబుల్ కర్రీ ఆబ్వియస్‌లీ ఉంటది. ప్లస్ ప్రోటీన్ అన్నది ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్. సో, ఇట్లా మనం మీల్స్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. సో, డిన్నర్‌కి మోస్ట్‌లీ టిఫిన్స్ లైక్ దోస, ఇడ్లీ అట్లా ఏమైనా
ఒకవేళ రైస్ తినాల్సొస్తే దెన్ డెఫినిట్‌గా కీన్వా రైస్ ప్లస్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటుండే అనమాట. అయితే నా డిన్నర్స్ మటుకు మోస్ట్‌లీ తక్కువ రీడింగే ఉంటుండే. సో, 140 ఉండాల్సిన దగ్గర 120s అట్లా ఉంటుండే అనమాట. అండ్ ఇంకోటి స్నాక్స్ విషయానికొస్తే బేసిక్‌గా ఈ జెస్టేషనల్ ఉన్నప్పుడు మనం యావరేజ్‌గా 5 మీల్స్ తీసుకోవాలి. లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కాకుండా 2 స్నాక్స్ అలౌడ్ అనమాట. సో, ఈ స్నాక్స్ అనేటప్పటికి ప్రోటీన్ బేస్డ్ స్నాక్స్ ఆర్ ఫైబర్ బేస్డ్ స్నాక్స్ తీసుకోవచ్చు. బట్ నేను సమ్ టైమ్స్ అంటే బయట వెదర్ అంటే లైక్ ఇట్లా కొంచెం ఎండ ఎక్కువ ఉంది అన్నప్పుడు నాకు జ్యూస్ తాగాలనిపించేది. సో, నేను అది ఎక్కువ సార్లు తాగలేదు. బట్ ఈ వీడియోలో నేను మీకు చూపించిన. ఈరోజు మీరు చూసిన వీడియోలో ఐ హ్యాడ్ దిస్ మస్క్ మెలన్ జ్యూస్. కాకపోతే ఇంకా షుగర్ అదంతా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయకపోతుండే. ఇట్లా చల్లగా తాగాలి అనిపించినప్పుడు మటుకు అట్లా జ్యూస్ తాగిన అనమాట. షుగర్ కంటెంట్ ఉన్నవి కూడా నేను తీసుకున్నానా అని చెప్పడానికి ఈ వీడియోలో యాడ్ చేసిన. బట్ జ్యూస్ తాగింది చాలా తక్కువ టైమ్సే. అయితే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్నాక్స్ తిన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు టెస్ట్. జస్ట్ మనం డైలీ 4 టైమ్స్ టెస్ట్ చేయాలి. లైక్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రీడింగ్, బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత. అంతేగాని స్నాక్ తిన్న తర్వాత మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అట్లా అని చెప్పి స్నాక్స్‌లో చీట్ చేస్తామా అంటే చెయ్యొద్దు. బట్ అగైన్ ప్రెగ్నెన్సీని కూడా మనం ఎంజాయ్ చేయాలి. ప్రెగ్నెన్సీలో కూడా క్రేవింగ్స్ ఉంటాయి. వాటిని కూడా సాటిస్ఫై చేయాలి. సో, అప్పుడప్పుడు చీట్ చేసినా దట్స్ ఓకే. అట్లా ఈ వీడియోలో నేను చీట్ చేసిన స్నాక్ ఏంటంటే పానీపూరి. సో, పానీపూరిలో అగైన్ మనకి చోలే ఉంటది కాబట్టి ఇట్స్ అ ప్రోటీన్. సో, గుడ్ సైడ్ ఆఫ్ హ్యావింగ్ పానీపూరి. సో, ఎనీవేస్ సో, ఇట్లా మనం వర్క్ అరౌండ్ చేస్తూ ఏం తింటే ఏ రోజు రీడింగ్ ఎక్కువొచ్చింది, దానికి ఏం యాడ్ చేస్తే రీడింగ్ సబ్సైడ్ అయింది అన్నది చూసుకొని, దాన్ని బట్టి మనం మీల్స్ ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, జెస్టేషనల్ అన్నది యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అంటే టెన్షన్ తీసుకొని ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా దాన్ని కూల్‌గా హ్యాండిల్ చేస్తే థింగ్స్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్. So that's all about this video. I hope you all enjoyed watching this video, and if you really like it, like the video and do not forget to subscribe.